అండి. అందరికి నమస్కారం అండి. ఏంట్లత ఏటి సంగతి వచ్చేవేంటి? వచ్చానక్క ఇప్పుడని. ఏంటి విషయం? డౌట్ ఉందా ఏంట? అవునక్క, చిన్న డౌట్ ఉంది. మనసు జాడ ఎక్కడా అనే సందేశం. అంటే మనసు ఒత్తిడి బుక్ ఇచ్చాను, అందులో నీకు మనసు జాడ ఎక్కడిది కొంచెం డౌట్ ఉందా? అంటే మన మనస్సు నుంచి కంటికి కనిపించదమ్మా. మన మనస్సు కంటికి కనిపించదు, కానీ శరీరంలో ఏదో ఒక భాగంలో మాత్రం ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంటుందని అందరూ పెద్ద అంటే శాస్త్రవేత్తలు గట్ట చెబుతూ ఉంటారు. అయితే మనస్సు కనిపించదు, అయితే బ్రెయిన్, అందుకనే మెదడు శరీరం నుంచి తీసేస్తే మెదడు కాదు మన శరీరం నుంచి తీసేస్తామనంటే మనిషికి ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానం మరి ఉండదు. ఎప్పుడైతే ఆ ఒక్క శరీరంలో అన్ని అవయవాలు పనిచేసి మెదడు పని చేయకపోతే మరి ఆ మనిషి కోమా పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. నీకు అర్థమైంది తల్లి? మనిషి జాడ ఎక్కడ అని అడిగావు కదా, మనిషి కోమా పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే అన్ని ఆ ఒక్క మెదడు పనిచేసి ఏ అవయవం పని చేయకపోయినా దానికి ఆలోచన జ్ఞానం, విచక్షణ జ్ఞానం అంతా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనసుకి మరి బుర్రకి మధ్య సంబంధం ఏంటంటే మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనసు జాడ ఎక్కడ అంటే ఈ రెండు కళ్ళు, ఇగో చూడు, ఈ కళ్ళు మధ్యన ఈ ఒక్క భ్రూమధ్య భాగంలో ఇలాగనమాట, ఇలాగ చేసి ఒక ప్రదేశంలో ఒక అంటే మన ఆలోచన జ్ఞానం అనేది ఉంటది అనమాట. బ్రెయిన్ అవుతుంది అన్నిటికీ మెయిన్ కేంద్రం. ఈ ఆలోచన ఎప్పుడైతే మనం ఇవన్నీ ఈ ఒక్క భ్రూమధ్య ఈ మధ్యలోన కొంతమంది శాస్త్రవేత్తలు అది కూడా చెబుతున్నారు, దానికి ప్రూవ్లు అంటూ ఎట్లేవు. అక్కడ ఆలోచన అనేది సృష్టి అవుతుంది. ఆలోచన అనేది సృష్టి, మనస్సు. మనసుకంటూ వేరే సేపు ఏమిటి లేదు. మనసు లేకపోతే మనిషి లేడు. అయితే ఇప్పుడు మనసు జాడ ఎక్కడా అని అడిగావు కదా, మనసు జాడ అవుతుంది మన ఒక శరీరంలో ఒక పార్ట్. అదే ఇగో ఈ ఒక్క బ్రెయిన్ ఈ ఒక్క పార్ట్లో ఉంటుందని అంటారు. ఇప్పుడు నీకు క్లియర్ అయిందా? అది కూడా దానికి ఒక కన్ఫామ్ ప్రూఫ్లు లేవు. ఎప్పుడైతే మనిషి బుర్ర కదా పని చేయకపోద్దో, ఏదో నీ గాయం తగులుతుందో, దెబ్బ తగులుతుందో, అప్పుడు కోమా పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోయి అలా చూస్తూనే ఉంటాడు, కానీ దేనికి ఏటి స్పందించడు అనమాట. ఇప్పుడు చూడు, ఇంతటితో సెలవు తీసుకుంటానండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.